వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఇక ఢిల్లీ వాయిస్ మారిందా? జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పుడు మాట్లాడబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇక మీదట భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని మాట్లాడబోతున్నారని, అందులో భాగంగానే నిన్న ప్రధాని మోదీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి మన మీద చేస్తున్నటువంటి విమర్శలను ధీటుగా తిప్పికొట్టండి అంటూ ఆయన ఎంపీలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి రాజకీయాలు ఉండబోతున్నాయి అంటారు? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏదైనా వ్యాఖ్య చేశారనంటే దాని వెనక రాజకీయపరమైనటువంటి నిగూఢ అర్థం ఏముంది, దాని వెనక ఉన్నటువంటి హిడెన్ ఎజెండా ఏంటి అనేది ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులు చూస్తూ ఉంటారు. అవును. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడం చాలా మంచిదైంది, మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తూ ఉంది ఏపీ నుంచి, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఏపీ నుంచి. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనకి భాగస్వామిగా ఉండడం అనేది మంచిది అని చెప్పేసి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుంది అనేది ఆయనకి ఇప్పుడు కాదు, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని 2020 విజన్ తోటి ఏ విధంగా టెక్నాలజీ పరంగా పరిగెత్తిస్తున్నారో నరేంద్ర మోడీ గారికి తెలుసు. ఆ విషయాన్ని ఆయనే ఇటీవల కాలంలో చెప్పారు. ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోవాలి, మాకు టెక్ గురువు ఆయన అని చెప్పారు. నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఓకే, టెక్నాలజీ పరంగా మాకు గురువు ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం టెక్నాలజీకి సంబంధించి అని చెప్పి. ఇప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతం, చాలా బాగుంది, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, మనం ఆయనతో కలిసి నడవటం వల్ల మనకి మంచి రిజల్ట్ వస్తున్నాయి అని వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే పొలిటీషియన్స్ కాబట్టి, షూడ్ పొలిటీషియన్స్ అమిత్ షా గారు అలాగే నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, జనరల్గా 2018 నుంచి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకం, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం అనేటువంటి భావన ఎక్కువ మందిలో ఉంటుంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్, సౌత్ ఇండియా నుంచి నేషనల్ లుక్ ఉన్నటువంటి లీడరు, ప్రధానమంత్రిగా కావడానికి అర్హత ఉన్నటువంటి లీడర్లు ఎవరైనా ఉన్నారు దక్షిణ భారతదేశంలో అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చాలామంది చెప్తారు. ఈవెన్ ఉండవల్లి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించేటువంటి, తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించేటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ, ఆయన కూడా ఎవరేమనుకున్నా దక్షిణ భారతదేశం నుంచి ఒక గ్రేట్ పర్సనాలిటీ, పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ లుక్ ఉన్నటువంటి లీడర్ అని చెప్పి ఆయన కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. అయితే చంద్రబాబు నాయుడు గారిని 2018 నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు ఎవరు, నరేంద్ర మోడీ గారు. సరే, ఆ తర్వాత మారినటువంటి పరిస్థితులు ఇవన్నీ దృష్ట్యా మళ్ళీ 2024లో మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు. అయినప్పటికీ వీళ్ళిద్దరు మధ్య ఒక అపనమ్మకం అనేది ఒకటి ఉంది. ఈయన ఆయన నమ్ముడు, ఆయన ఈయన నమ్ముడు అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళకి కూడా చాలామంది ఉన్నారు. దానికి కారణం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విధ్వంసం అనేది పదే ప్రజలకు చెప్పారు. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఆ రోజు కూటమి చెప్పినట్టే కదా, ఒక చంద్రబాబు నాయుడు గారు కదా కూటమి చెప్పినట్టే. పైగా నరేంద్ర మోడీ గారు వచ్చి 10 సంవత్సరాల పాటు వెనక్కి తీసుకెళ్లారు, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చెప్పి అన్నారు ఆంధ్రప్రదేశ్ని. అలాగే అమిత్ షా గారు వచ్చి విధ్వంసం చేశారు అన్నారు కదా ఈ మాట. కానీ చేతల్లో చూసేటప్పటికి అలాంటి పరిస్థితి కనపట్ల. చంద్రబాబు నాయుడు గారిని అలా పెట్టుకొని రాజకీయ గేమ్ ఆడుతున్నారు అనేటువంటి ఒక ఒపీనియన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అక్కడ ఢిల్లీ మీద కావాలని అలా చేస్తున్నారు అని. సో ఇది రాజకీయంగా బీజేపీకి నష్టం. ఓకే, రాజకీయంగా బీజేపీ నష్టం. రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ బలపడాలంటే చంద్రబాబు నాయుడు గారిని దగ్గరకు తీసుకున్నట్టే కనిపించాలి.
జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ కనిపించాలి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళు బాహాటంగా రివర్స్ కాలేదు, మాట్లాడలేదు. అవును. ఇది బీజేపీ ఎదుగుదలకి నష్టము అనేది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ప్రత్యేకించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఢిల్లీకి చేరవేస్తుంటారు. పొలిటికల్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది, ఓకే, వాళ్ళు చేరవేస్తుంటారు. బహుశా అది గమనించిన తర్వాత ఆయన నిన్నగాక మొన్న ఎంపీలతో సమావేశమైన సందర్భంగా వ్యక్తం చేశారు. అటు తెలంగాణ గురించి వ్యక్తం చేశారు, ఆంధ్రప్రదేశ్ గురించి కూడా వ్యక్తం చేశారు. తెలంగాణ సంబంధించినటువంటి ఎంపీలను కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నేతలను కానీ అత్యంత దారుణంగా ఆయన ఒక రకంగా చెప్పాలంటే కించపరిచారని గొప్ప. కించపరచడం కాదు, మీరు అవకాశం ఉండి కూడా తెలంగాణలో మీరు పనిచేయట్లేదు అనేటువంటి యాంగిల్లో ఆయన ఒక రకంగా అసంతృప్తిగా మాట్లాడారు. అసరుద్దీన్ ఓవైసీ మేలు మీకన్నా, అసరుద్దీన్ ఓవైసీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, ఆయన చూసి నేర్చుకోండి అని చెప్పి ఆయన చోట్ల వేశారు బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకు కానీ, బీజేపీ లీడర్లకు కానీ, తెలంగాణ వాళ్ళకి. ఎందుకంటే తెలంగాణలో గ్రౌండ్ క్లియర్గా ఉంది, బీజేపీకి అనుకూలంగా ఉంది. అయినప్పటికీ వాళ్ళు తగిన స్థాయిలో పోరాడలేకపోతున్నారు, తగిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ బీజేపీ ఎదగాలంటే ఓన్గా స్టాండ్ తీసుకుని ఎదగాలి. ఓన్గా స్టాండ్ తీసుకుని ఎదగాలంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీని ఒకవైపు ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తూ, రెండో వైపు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకపోతే లేదా టార్గెట్ చేయకపోతే అది వర్కౌట్ కాదు. బీజేపీ ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంటుంది, ఎదగదు అనేది ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టుగా తెలుస్తుంది. అందుకే మీరు చంద్రబాబు నాయుడు గారితో ఎంత కలిసి ఉన్నా, ఏం చేసినా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించండి అని చెప్పి ఆ విధమైన సంకేతాలు ఇచ్చుంటారు. ఎందుకు ఇప్పుడు ఇటువైపు సానుభూతి ఉంది, ఈ ఓట్లు కావాలి, తెలుగుదేశం పార్టీ సింపథైజర్ ఓట్లు కావాలి బీజేపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైనటువంటి ఓటు కావాలి. అవును, ఈ రెండు మిక్స్ అయితేనే మీకు బీజేపీ బలపడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీ పట్ల సింపథైజర్గా ఉంటూనే కొంత అనుమానిస్తున్నారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, ఆ పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు బీజేపీ వైపు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇవన్నీ వీళ్ళందరూ ఒకటేను, ఏరు బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అభిప్రాయం ఉంది. దాన్ని బ్రేక్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా బహుశా అలాంటిది అలా ఇండికేషన్ ఇచ్చుంటారు. ఆ ఇండికేషన్ పొలిటికల్ రూపంలో మనం చూస్తే ఇది పొలిటికల్ గేమ్ అని చెప్పి అనుకోవాలి. బట్ రియాలిటీలో అలా జరగదు, అలా జరిగే అవకాశం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి బీజేపీ వాళ్ళు చేస్తారని చెప్పి మనం అనుకోవడానికి లేదు, ఇప్పుడైతే లేదు, ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంక్ వేరు, బీజేపీ ఓట్ బ్యాంక్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంక్ పూర్తిగా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ బీజేపీకి రాదు, వచ్చే అవకాశం కూడా లేదు. వచ్చినా చాలా స్వల్పంగా వస్తుంది, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. కానీ అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ కనిపెడితే రాష్ట్రం కోసం పోరాడుతున్నారు వీళ్ళు అనేటువంటి ఒక భావన బీజేపీ మన కలిగి బీజేపీ బలపడొచ్చు అనేటువంటి ఒక ఆశ, లేకపోతే ఒక ఆలోచన, ఒక వ్యూహం ఉండి ఉంటుంది. బహుశా అందుకు అది అలా ఊరికే అలా అన్ని ఉంటారు. అది ఫీల్డ్లో వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి మనం కనపడదు, రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు.